హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ రుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చేసి చూపిస్తున్నాను. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ గాను, డిన్నర్లోకి, ఈవినింగ్ స్నాక్లా కూడా చేసుకోవచ్చు. వెంటనే తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. 1 కప్పు వరకు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, వీళ్ళనంత చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకును చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. వంట సోడా అనేది ఆప్షనల్. వీటన్నింటిని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా ఇలా ముందుగానే కలుపుకోవడం వల్ల సాల్ట్ అనేది చక్కగా కలుస్తుంది. ఒకసారి కలుపుకున్నాక వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ అనేది మరి దోశ అంత పలుచగా కాకుండా అట్టు వేసుకోవడానికి వీలుగా కొంచెం చిక్కగానే ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఉండలు లేకుండా రెడీ చేసుకోవాలి. ఈ బ్యాటర్ మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు అట్లు వేసుకోవచ్చు. వీడియోలో చూపిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత గరిటెతో బ్యాటర్ని తీసుకొని వీడియోలో చూపిన విధంగా వేసుకోవాలి. కార్నర్స్లో ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవైపు గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా అట్లను వేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంది కదండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వావ్ రుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.